అవంతి శ్రీనివాస్ వంటి వారికి ఏ రాజకీయ పార్టీ ఆశ్రయం కల్పించరాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆల్ఫా కృష్ణ అన్నారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆల్ఫా కృష్ణ మాట్లాడుతూ అవంతి శ్రీనివాస్ జగన్ మీద వైసీపీ మీద ఆరోపణలను చేయడం సరికాదన్నారు. జగన్ తాడేపల్లిలో కూర్చొని ఆదేశాలిస్తే పాటించాలా అనడాన్ని తప్పుబట్టారు. అవంతి 2002 నుంచి రాజకీయాల్లో ఉన్నారని, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరే స్వభావం ఆయనదని అన్నారు. భీమిలి, అనకాపల్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలు తప్ప ఆయన సొంతంగా చేసిందంటూ ఏమీ లేదని విమర్శించారు. అవంతి మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ పదవి సమయంలో ప్రజలకు చేసిందేమీ లేదని, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేశారని దుయ్యబట్టారు. భీమిలిలో చేసిన అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని ఆయన అవంతి శ్రీనివాస్ కి సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఇప్పటి వరకు అది నా విశ్వసనీయత, నాకున్న క్రెడిబిలిటీ. ఓకే, ఒక నిమిషం. కాబట్టి అవంతి దేంట్లో కూడా ఆల్ఫా కృష్ణతో తక్కువ కాదు. ఒక డబ్బు బలంలో డబ్బున్నోడు అక్కడ, దమ్మున్నోడు ఇక్కడ. డబ్బున్నోడు అక్కడ, దమ్మున్నోడు ఇక్కడ. హై ప్రొఫైల్ అక్కడ, లో ప్రొఫైల్ ఇక్కడ. తస్మాత్ జాగ్రత్త. ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అయ్యా. వెళ్ళిపోయేటప్పుడు కన్న తల్లి లాంటి పార్టీ ఇచ్చిన పదవులను అనుభవించి, తల్లి అనుకుంటుంది పిల్లోడికి పాలు ఇచ్చేటప్పుడు పాలు ఇస్తుందని నా కొడుకు అనుకుంటుంది, ఇంకేదో చేస్తుందని అనుకోదు. దిక్కుమాలిన రాజకీయాలు, దిక్కుమాలిన మాటలు. తస్మాత్ జాగ్రత్త. ఇంట్లో నుండి బయటికి రావాలి. మాట ఇచ్చి తప్పుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలో లేదు, ఉండదు. 1 ఇయర్ ఏ 1 ఇయర్ మేము దానికి ఒక ప్రణాళిక ఉంటుందండి. ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం, పై సంవత్సరం కడుతుంటాం. అది ప్రాసెస్లో ఒక భాగం. కాబట్టి 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవంతి పొరపాట్లను రక్షించాడని కాదు నా ఉద్దేశం. పొరపాట్లు తను చేసిన, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన పొరపాటు చేసిన వాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు క్షమించడు, అందులో అనుమానమేం లేదు. కాకపోతే కొన్ని విధాలుగా ఆ కంప్లైంట్ చేసిన వాళ్ళు, ఆరోపణలు చేసిన వాళ్ళు కూడా కాంప్రమైజ్ వచ్చినప్పుడు ఉభయల మధ్య వాళ్ళు చూసుకోమని చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోఆపరేట్ చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కోఆపరేట్ చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి తత్వం, మనస్తత్వం, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. అమాయకుడైనటువంటి ఆల్ఫా కృష్ణను ఆడుకుందాం అనుకుంటే ఎలాగన్నా చిన్నోడిని. డెమోక్రసీ కంట్రీలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక వ్యక్తి తన నిర్ణయం ఏదైనా తీసుకొని ఉండాలనుకున్న పార్టీలో ఉండొచ్చు, వెళ్ళాలనుకున్న పార్టీలో వెళ్ళొచ్చు. మా అధ్యక్షుల వారు, జిల్లా అధ్యక్షుల వారు, అమర్ గారు చాలా సుస్పష్టంగా మీకు తెలియజేసింది ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ. ఒక్కడు వెళితే 100 మంది వస్తారు.